శ్రీ అస్ట్రాలజీ ఈరోజు వృషభ రాశికి ఎలా ఉంటుంది, వాళ్ళ ఫలితాలు ఏమి అన్నీ కూడా వివరంగా మీకు చెప్తున్నాను. అలాగే వృషభ రాశికి సంబంధించిన విషయానికి వచ్చేటప్పుడు కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు కలిగిన వారు అందరూ కూడా ఈ వృషభ రాశికి సంబంధించిన వాళ్ళే. వీళ్ళు కొద్దిగా అనారోగ్య విషయాల్లో ఈ 5/1/2023 అంటే గురువారం దినం వీళ్ళకి కొద్దిగా ఇబ్బందికరం ఉండొచ్చు. స్వల్పంగా ఆరోగ్యపరంగా మానసికంగా కొంచెం కృంగిపోవడం, ఎనర్జీ తగ్గిపోవడం అలాంటిదన్నీ కొద్దిగా కనిపించేదానికి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఉదయం లేసుకొనిందనే గురువారమే కదా, గురువుకు దక్షిణామూర్తికి కొద్దిగా శ్లోకాలు అష్టోత్తరాలు చేసి మీరు దాన్ని మంచి ఆరోగ్యంగా మార్చుకునేదానికి ప్రయత్నించండి. పోయిన పనుల్లో కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలని ఆ రోజుటికి మీరు ప్రయత్నిస్తుంటే అది పోయిన పని అంతా కూడా చక్కగా జరిగేదానికి అవకాశాలు ఉంటాయి. అది ఏ కార్యక్రమమైనా కానీ, వివాహ సూచిక కానీ, బంధుమిత్రులతో మాట్లాడాలని కానీ, పై అధికారులతో మాట్లాడాలి కానీ, లేకపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళతో పోయి మాట్లాడి సంప్రదింపులు చేయాలన్నా కూడా వాళ్ళతో మీరు చేసుకునేదానికి అవకాశం ఉన్న రోజుగా చెప్పబడుతుంది. కొద్దిగా ఈరోజు గురువారం దినం మీకు ప్రముఖులుగా సంబంధించిన వాళ్ళు కొత్త మనుషులు మీకు పరిచయ వేదికగా ఆ రోజుటికి స్నేహితులుగా మారేదానికి అవకాశాలు ఉంటాయి. ఎవరితోనా మంచి వాళ్ళతో స్నేహితం చేస్తే వాళ్ళ వల్ల ఏదో ఒక్కటి లాభం అనేది మనకు జరుగుతుంది. అది మీకు కూడా తెలుసు. అలాగే గురువారం దినం మీకు ఖచ్చితంగా అది నెరవేరేదానికి అవకాశాలు కూడా ఉన్నాయి. అందువల్ల నెరవేరుతుంది. అలాగే వ్యాపారాలు చేసే వాళ్ళలో కాంట్రాక్ట్ తీసుకుని వ్యాపారం చేసే వాళ్ళకు, టెండర్లు ఏమైనా వేసుకునే వాళ్ళకి కూడా ఆ రోజుటికి మంచి ఫలితం ఇస్తుంది. అలాగే వ్యాపారం ఏదైనా ఉండే వాళ్ళకి కూడా వ్యాపార పెట్టుబడులకి సంబంధించిన విషయానికి వచ్చేప్పుడు వాణిజ్య వ్యాపారస్తులకు కూడా కలిసి వచ్చే దినంగా చెప్పబడుతుంది. ఉద్యోగంలో కొద్దిగా ఇబ్బందులు ఉన్న దాన్ని ఆ రోజుటికి మీరు ఒక స్టెప్ పైకి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. దాంతో ఎటువంటి ఇబ్బందులు లేవు. గట్టెక్కేదానికి అవకాశాలు నిండుగా ఉన్నాయి. ఒకవేళ ఉద్యోగస్తుల్లో ఎవరికన్నా ఎటువంటి విరోధ భావాలు కలిగిన వాళ్ళు మనతోనే ఉండి మనతోనే మానసికంగా ఒత్తిడి పెంచేదానికి అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ వాళ్ళ దిశ మార్పుని మనం గమనించుకొని జాగ్రత్తగా వాళ్ళని దూరం చేసుకొని మన విషయాల్లో ముందుకు వెళ్ళి మనం పైకి వచ్చేదానికి ప్రయత్నం చేయండి. అలాగే విద్యార్థులకి వాళ్ళకి ఏదైనా నూతన సంబంధించిన విద్యా కోర్సుల్లో చేరాలని అనుకునే వాళ్ళందరూ కూడా గురువారం వెళ్ళి వాళ్ళు తల్లిదండ్రుల అనుసంధానం చేసుకొని వాళ్ళు చెప్పిన దాన్ని విని మీరు చేశారంటే 100% మీకు మంచి ఫలితాలను ఎదురు చూసేదానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ముఖ్యంగా మహిళలు వ్యాపారస్తులుగా ఉంటారు. వృషభ రాశి వారికి మహిళలు ఈ అలంకరణ విషయాల్లో ఎక్కువగా వ్యాపారాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా కొద్దిగా అనుకూల లాభాలు వాళ్ళకి సమకూర్చడానికి అవకాశాలు ఆ దినం మంచి రోజుగా చెప్పబడుతుంది. ఈ గురువారం దినం ఎక్కువగా విష్ణువుకు సంబంధించిన పారాయణములు చేయడం వల్ల కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందులు కలిగి ఉండే వాళ్ళందరూ కూడా వృషభ రాశిలో కొంచెమంది జాబ్ చేసే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండదు. కానీ చిన్నపాటి కార్మికులు వాళ్ళు ఉండే వాళ్ళకి ఆ రోజుటికి ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకి కొద్దిగా డబ్బుల పరంగా రుణ బాధలన్నీ తీరిపోయే సమయంగా చెప్పబడుతూ ఉంది. అందువల్ల ఈ వృషభ రాశి వారికి శుభకాలం గడియలు ప్రకారం చూస్తే ఆ రోజుటికి రాశికి 2వ స్థానంలో చంద్రభగవానుడు నిలకడగా ఉండడం, సూర్యచంద్రులను ఒకరిపైన ఒకరు వీక్షించడం వల్ల వీళ్ళకు శుభగ్రహాలు 9వ స్థానం అధిక శాతం బలం, 11వ స్థానంలో గురువు యొక్క అనుగ్రహం ఇన్ని రకాలుగా ఉన్నా కూడా 12వ స్థానంలో రాహు ఉన్నాడు. ఈయన మోజు కలిగిన వ్యక్తి. ఏ వస్తువుని చూస్తే ఆ వస్తువు కొనేవాలి,
విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టిచ్చేసి మన దగ్గర ఇబ్బందుల్లో నెట్టేస్తాడు. అందువల్ల మనకే కాదు ఇతరులకు కూడా కొని ఇచ్చేస్తాం. క్రెడిట్ కార్డులు ఇచ్చి నువ్వు కొనుక్కోనైనా అని చెప్పి మనం బాధల్లో పడిపోతాం. కొంచెం జాగ్రత్తగా ఉండండి. రాహువు మాయలోడు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందువల్ల కొద్దిగా జాగ్రత్త వహించినారంటే మీరు బయటపడడానికి అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వారికి 5/1/2023 శుభదినమైన గురువారం అన్ని రకాలుగా కలిసి వచ్చిన రోజు. దాంతో ఎటువంటి సందేహాలు లేదు. మీరు